100% చిన్న సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ ఇచ్చి పని చేసుకోవచ్చు అనేది ఒకటి. బట్ దీస్ టూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అండి. ఎందుకంటే ఎవరో ఆ రూల్ని మర్చిపోయారు. యూనియన్ కాకుండా ఎవరిని వస్తే కొడుతున్నారు. అలాగే రెండోది, పెద్ద సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం, చిన్న సినిమాకైనా అదే లైట్ మోస్తున్నాం. సో మేము ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి ఫెడరేషన్కి యూనియన్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఎవరో కూడా చిన్న సినిమాలకి ఆ తగ్గించిన ప్రైజెస్కి ఈ 3 ఏళ్ళు పనిచేయలేదు. ఇప్పుడు 30% హైక్ అడుగుతున్నారు. దానివల్లే ప్రాబ్లం వచ్చిందండి. అంటే దెర్ ఆర్ డేస్ లైక్ హీరోయిన్లు కూడా నెలసరి వేతనంకి పనిచేసిన రోజుల నుంచి ఉంది సినిమా. సో ఇప్పుడు మీరు అంటున్నారు అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అని, అంటే ఓన్లీ వేతనాల వల్లే కాదు కదా. అంటే వై డోంట్ యూ ఆస్క్ ద బిగీస్ లైక్ అంటే హీరోస్ని కానీ లేకపోతే ఎక్కువ వేజెస్ మీరు పే చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళతో ఎందుకు అడగలేరు మీరు తగ్గించుకోమని? అంటే డిమాండ్ ఉన్న డిమాండ్ ఫర్ సప్లై అని అనొచ్చు మీరు, కానీ అక్కడ కూడా మరి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ మీదే ఉన్నారు, వాళ్ళు కూడా ప్యాషన్తోనే చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీని బతికించుకోకూడదు? ఒక కంపెనీకి CEO ఉన్నారండి. CEO వేతనం ఒకలా ఉంటుంది. ఆ కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉన్నారండి, ఆయన వేతనం ఒకలా ఉంటుంది. CEOకి అది ఇస్తున్నారు కదా, నాకు కూడా అదే రిసెప్షనిస్ట్ అయితే నేను CEOని సాటిస్ఫై చేయాలా, రిసెప్షనిస్ట్ చేయాలి? మై కంపెనీ రిఫ్లెక్ట్స్ బిజినెస్ ఆన్ CEO. సో అది కూడా తీసుకుందాం. నేను అందరి హీరోల దగ్గరికి వెళ్ళి నేను పనిచేస్తున్నాను, ఇక్కడ ఉన్న అందరి హీరోలకి వెళ్ళి, బ్రదర్ ఇది పొజిషన్ అంటే వాళ్ళు అగ్రీ అయ్యారు. నాకు ఎక్స్ హీరో ఒప్పుకోకపోతే నేను వై హీరో దగ్గరికి వెళ్తాను, నాకు వై హీరో ఒప్పుకోకపోతే నేను జెడ్ హీరో దగ్గరికి వెళ్తాను. అలాంటి ఆప్షన్ నాకు యూనియన్ దగ్గర ఉందా? నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే కాపురం చేయాలి అని ఉంది తప్ప, నాకు హీరో ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉంది, ఈ యూనియన్ ఒప్పుకోలేదు నాకు ఆప్షన్ ఉందా, కొడతామని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు ఎక్కడికి నేను ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి నేను అదే అడుగుతున్నాను. నాకు ఏమన్నా నేను ఇది ఇవ్వగలను, మీరు పనిచేస్తారు, అరే ఇది ఇవ్వకపోతే కొడతా, నేను పనిలోకి రాను అంటే నేను ఎవరితో పని చేయాలి? దేశం మొత్తం మీద ఇంతమంది కార్మికులు శ్రామికులు ఉన్నారు. అసలు నిర్మాత అనేవాడు కూడా ఒక కార్మికుడే, చేతకాని ఒక శ్రామికుడే. అది ఎవ్వరికి అర్థం కావట్లా. నిర్మాత అనేవాడికి ఆడికి బాబు ఈ దండం మీకు అందరికీ, ఆ నిర్మాత అనేవాడు పెద్దగా చుట్టం మానేసేయండి, లేదా మా అప్పులు మా ఇంట్రెస్ట్లో ఉన్న కట్టండి. నేను హీరోకి అడిగా, నాన్న ఒక హీరోకి లేకపోతే ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా, అన్నా నువ్వు సరే అన్నా నీ రెమ్యునరేషన్ స్థాయికి వచ్చినప్పుడు నేను పనిచేస్తాను, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా. అలా నాకు వేరే యూనియన్ దగ్గరికి వెళ్ళే సౌలభ్యత సులభతరమైన మార్గాలు ఇండస్ట్రీలో ఉన్నాయా? రైట్, నువ్వు చెప్పిన విషయాలన్నీ ఓకే సీను. ఇప్పుడు వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు, ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఇంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు. ఒక సెక్టార్ సపోజ్ ఒక ఆర్ట్ తీసుకో, లేకపోతే ఎడిటింగ్ తీసుకో, లేకపోతే ఇంకో డాన్సర్స్ తీసుకో, వాళ్ళు ఇంతమందినే తీసుకోవాలి కంపల్సరీ అన్నప్పుడు మీరు ఛాంబర్ నుంచి కానీ మీరు ఎంతమంది ఆ పాయింట్ రేజ్ చేసి దాని మీద టాపిక్స్ మీటింగ్స్ పెట్టారు? వాళ్ళు 100 మందిని తీసుకోవాలంటే 100 మందిని తీసుకొని మీరు ఏం చేసుకుంటారు? ఇందాక శ్రీధర్ అన్న చెప్తూ ఏమన్నారు, వాళ్ళు ఇంతమంది రావాలి, సెట్లో మాకు ఉండేది 10 మందే అవసరం, 100 మంది ఉంటారు సెట్ మొత్తం అని అన్నారు. అసలు మీరు ఆ టాపిక్ ఎప్పుడు రేజ్ చేశారు? దాని గురించి ఏం మీటింగ్స్ చేశారు? చాలాసార్లు రేజ్ చేసామంటే రేజ్ చేస్తే స్ట్రైక్లు వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీని స్ట్రైక్ చేసి ఏదన్నా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా షూటింగ్లు జరుగుతూ కూడా అంటే ఇట్స్ ఎ బ్లాక్ మెయిలింగ్. అంటే మీరు మాకు ఇంతమంది 10 మందే కావాలంటే 100 మందిని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు పంపించినా మాకు 100 మంది అవసరం లేదు, 10 మందితోటే మేము పని చేయించుకోగలము, మా చిన్న సినిమా మేము ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అనే పాయింట్ మీరు ఎప్పుడైనా రైజ్ చేశారా? అప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఛాంబర్ వాళ్ళు ఏమన్నారు? బడ్జెట్ కంట్రోల్ అనేది అక్కడ అవుతుంది కదా. కొత్త కదండి కొంచెం ఇండస్ట్రీకి, దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి రీసెర్చ్ చేస్తున్నా. సేమ్ నేను ఇదే పాయింట్, 4 మేనేజర్స్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్స్. ఈరోజు మొత్తం క్రూ ఎంత అంటే హార్డ్లీ షూటింగ్ జరిగేది ఒక హీరో మీదే ఉంటుంది. హీరో గారి ఓన్లీ క్లోజప్స్ ఏవో, అది ఏ హీరో అయినా పక్కకు పెట్టండి, ఒక క్లోజప్సో ఎక్కడో మిస్ అయిన పాట ఏదో కవరప్ చేయడానికో తీస్తారు. తీరా చూస్తే ఆ రోజు 250 మందికి నేను ఫుడ్ ప్రొవైడ్ చేశాను, 250 మంది సెట్లో ఉన్నారు.
ఎందుకు ఉన్నారు అంటే లైట్ మ్యాన్స్ 12 మెంబర్స్, ఈ అసోసియేషను, డ్రైవర్స్ అసోసియేషను, ఇంతమంది ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ కార్ పంపించాలా, వచ్చే ఇప్పుడు హీరో గారికి, స్టాఫ్కి, మిగతా అసిస్టెంట్స్, మిగతా టెక్నీషియన్స్కి, వాళ్ళకి అందరికీ సపరేట్ కార్లు పంపించాలా, సపరేట్గా వాళ్ళ టీమ్స్ తీసుకురావాలా. అండ్ సేమ్ ఒక కెమెరా ఉంటే 8 మంది, రెండో కెమెరా యాడ్ అయితే 14 మంది, 15 మంది. ఎందుకు అంటే సమాధానం లేదు. ఇది రూల్, ఇలాగే నడుస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా వచ్చారు కదా, అందరు చేస్తున్నారు. చాలాసార్లు ఇది ఛాంబర్లో ఈజీ పెట్టండి. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, నా యూనిట్లో ఒక 125 మెంబర్స్ ఉన్నారు. మేమందరం అబ్రాడ్ షూటింగ్ వెళ్తున్నాం కదా, ఎంతమంది ఉంటారు సార్? 40-60 మెంబర్స్ మధ్య మనం ఇది చేస్తామండి అన్నారు. అదేంటి మామూలుగా 125 మెంబర్స్, ఇంపార్టెంట్ పీపుల్ మాత్రం తీసుకెళ్దాం అంటే, నేను ఒక విదేశాల్లో షూటింగ్ చేయడానికి మాత్రం 40-60 మంది మెంబర్లు సరిపోతారు. నేను ఒక లోకల్లో షూటింగ్ చేస్తే 125 అంటే మిగతా వాళ్ళు అవసరం లేదా అంటే నా మీద బలవంతంగా రుద్దపడుతున్నారా ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒక నిర్మాత ఉన్నాడు. అంటే నేను విదేశాల్లో షూటింగ్ చేయబోతే కార్మికులు చాలా నిబద్ధతతో వాళ్ళకి వచ్చేదంతా వాళ్ళు ఇది ఉన్నారండి. కార్మికుల సంఘాల అధ్యక్షులు వాళ్ళు ఎవరైతే కేసుల్లోనూ వాటిలోనూ ఉంటారు కదా సార్, వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద వాటి మీద చేస్తున్న రుబాబు మాకు తెలియని జాబు. ఇది మేము ఇలా చేస్తున్నాం అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈరోజు రేపటి నుంచి షూటింగ్లు అయిపోతాయి మండే నుంచి అనుకుని నిజంగా ఒక డైలీ లేబర్ వైబర్ ఎంతమంది ఉన్నాం అనుకుని చెప్పి ఒక ప్రైజ్ని పెంచి పాప నిజంగా కష్టపడే వాళ్ళు కదా అని చెప్పాం. 24,000 మంది అని కొంతమంది 40,000 మంది ఈ అసోసియేషన్లో ఉన్నారంటే ఒక 1000 మంది నిరసనకు వచ్చారంటే మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోలేదా, లేకపోతే వాళ్ళు ఈ పెత్తందారుల పైన ఉండే అసోసియేషన్ హెడ్స్కి తలొగ్గారా అనేది తెలుసుకోవాలండి. ఫెడరేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు విడగొట్టారు, బెదిరం చేస్తున్నారు అన్నారు. అందుకే కదండి అసోసియేషన్స్ అవసరం లేకుండా చేద్దాము అన్నది. నేను వేజెస్ ఇంక్రీజ్మెంట్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ కొడితే ఒక 30 వీడియోస్ కార్మికులు వచ్చినాయండి. ప్రొడ్యూసర్సే ఒక 2-3 వచ్చినాయి. నిర్మాతల యొక్క వాళ్ళ గళం కానీ, వాళ్ళ స్వగతం కానీ, వాళ్ళ వాయిస్ కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంతమంది మొహాట పడతారు, కొంతమంది మనకెందుకులే అనుకుంటారు అనే దీంతో చాలామంది మాట్లాడట్లేదు. అందుకే నిర్మాతలు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాతలే కాదు, ఒక 200, 300, 400, 600 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాది కూడా వాయిసే, మాకు కూడా ఛాయిస్ ఉండాలనే చెప్పే దీంతో అందరినీ పిలిచామే తప్ప మేము ఇది వర్కర్స్కి అగైనెస్ట్ గానో లేకపోతే వేరే ఎవరితోనో అగైనెస్ట్ గానో పెట్టలేదండి. మేము కూడా ఈ పరిశ్రమలో భాగమే, మాది కూడా శ్రమే, పరిశ్రమలో మాది కూడా శ్రమే. నిర్మాత కూడా ఒక రకమైన కార్మికుడే, ఒక రకమైన శ్రామికుడే అనే తప్ప మేము ఎవరికి అగైనెస్ట్ గానో ఎవరు పర్మిషన్ అంటే మేము సినిమా తీయాలంటే ఎవరన్నా అనుమతి తీసుకుంటున్నామా? మా వాయిస్ కూడా మీలాంటి మీడియా పెద్దల ద్వారా వెళితే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే తప్ప మేము ఎవరికో అగైనెస్ట్ గానో మేము ఎవరినో కించపరచాలనో ఇది కాదు. మేము బాగుండాలి, అందరూ మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. శ్రీధర్ గారితో మాట్లాడదాం.